హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్లో ఇదే స్టోరీ ఉంటాయి, అది చూసి ఎంజాయ్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. నిన్నే వరిస్తా పార్ట్ 74. ప్రేమగా అతనికి తినిపిస్తూ ఇంకో కన్నుతో అక్కడికి రాని టోనీ సువర్ణ కోసం ఎదురు చూస్తుంది ప్రేరణ. ఆమె చూపుల్ని గమనించిన ప్రజ్వల్ వాళ్ళు వచ్చిన సువర్ణ టోనీకి వడ్డిస్తుంది. కానీ నువ్వు నాతో పాటు తినేసే అన్నాడు ప్రజ్వల్. అని అంటే అది కాదు ఋషి అని ప్రేరణ అంటుంటే సీరియస్గా చూస్తున్న ప్రజ్వల్ చూపుల్ని చూసి ఇంకా తన వల్ల ఉన్న ప్రేరణ ఇంకో ప్లేట్ తీసుకుంటుంటే తీసుకొనివ్వకుండా తన ప్లేట్లో ఉన్న ప్రేరణ పెదవుల దగ్గర పెట్టాడు తినమని రైస్ని ప్రజ్వల్. అతని ప్రేమకి మురిసిపోతున్న ఓ పక్క తన పెదవుల్ని తెరిచింది ఆమె. అలా ఫుడ్ మొత్తం కంప్లీట్ అవడంతో ఇటు అప్పుడే ఒళ్ళంతా చెమటలు పట్టి కంగారుగా కిందికి వచ్చాడు టోనీ. కనీసం ఏనాడు ఏ ఆడపిల్లని సరిగ్గా కళ్ళు కూడా పైకెత్తి చూడని అతనికి మొదటిసారి తన అడుగు తప్పి చూపు తడబడింది. అది కూడా క్షణకాలం పాటు మాత్రమే, అది కూడా సువర్ణ విషయంలోనే మాత్రమే. అది ఎందుకో అతని మనసు ఇంకా గుర్తించలేకపోయింది. అతని హార్ట్ బీట్ మనుషుల్ని కొట్టినప్పుడు కానీ గన్ పట్టుకున్నప్పుడు షూట్ చేసినప్పుడు కూడా అంతలా కొట్టుకుని ఉండదేమో. బహుశా అతని ఎంటైర్ లైఫ్లో అది కూడా ఒక ఆడపిల్లని అర్ధనగ్నంగా చూడడం వల్లనేమో అతడి మనసు ఆ క్షణంలో ఏం ఆలోచిస్తుందో, అసలు దాన్ని ఎలా అర్థం చేసుకుని దాన్ని ఎలా తీసుకోవాలో కూడా, ఎలా ఫీల్ అవ్వాలో కూడా తెలియక తికమక పడిపోయాడు పాపం టోనీ బిడ్డ. కానీ అతనికి సువర్ణ అంటే ఒక మంచి అభిప్రాయం మాత్రమే ఉంది టోనీకి. అది కూడా అతను ఎంతో అభిమానించే ప్రజ్వల్ మనసులో ఆమెకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండడమే దానికి కారణం. ఇటు సువర్ణని తనని అలా చూసేశాడు అని తెలిసాక స్వీట్గా డోర్ క్లోజ్ చేసి అదే డోర్కి అందుకుని తన గుండె సవ్వడిని తగ్గించుకునే పనిలో పడింది ఆమె. టెన్షన్తో ఓ పక్క చేతులు నలిపేసుకుంటూ ఒళ్ళంతా పట్టిన చెమటలకి చిరాకు ఓ పక్క అయితే గతంలో ఆమె మీదన జరిగిన అగత్యానికి మరోసారి ఆమెలో బెదురు భయం పూర్తిగా చోటు చేసుకున్నాయి సువర్ణలో. అతను రావడం చూసిన ప్రేరణ ప్రజ్వల్ ఒళ్ళో నుంచి లేచేసి టోనీ, సువర్ణని పిలిచావా అంది ప్రేరణ. నువ్వు డోర్ ఓపెన్ చేయలేదు వదిన అని అందంగా అబద్ధం చెప్పేశాడు టోనీ. అప్పటికే జరిగిన దానికి అతని మనసు మర్చిపోలేకపోతుంది. సరే నేను పిలుస్తాను, నువ్వు లంచ్ చేసేయి అంది ప్రేరణ. ఇక మాటలు ఆపి వెళ్ళి రెడీ అవ్వు, తను కూడా ఫుడ్ తిని రెడీ అవ్వమని చెప్పు అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో. ఓకే వెళ్తున్నా అని అంది ప్రేరణ ప్రజ్వల్తో. పైకి వెళ్ళిన ప్రేరణ సువర్ణకి మొత్తం విషయం చెప్పేసి తన రూమ్లోకి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయిందామె. ప్రేరణ రూమ్లోకి వెళ్ళిన మరో 10 నిమిషాలకి ఫోన్ రావడంతో ఫైల్ కోసం డోర్ ఓపెన్ చేశాడు ప్రజ్వల్. బయటని మొత్తం వదిలేసి చీర కుచ్చులు పెట్టుకుంటుంటే బంగారు రంగులో మెరుస్తున్న ఆమె మేనిచయ్య చెక్కిన శిల్పంలా, బాపు బొమ్మల అందానికి మరొక రూపంలా ఆమె ప్రతిరూపం అతని కనుపాపల్లో ముద్రించుకుపోతుంటే ఓవైపు ఆమె అందాలని చూస్తున్న అతని కళ్ళకి ఆమె రూపం మత్తు ఎక్కిస్తుంటే వెనుక నుంచి ఫోర్స్గా ఆమె చెప్పులు పట్టుకుని తన వైపుకి తిప్పుకున్న ప్రజ్వల్ షాక్గా తననే చూస్తున్న
ప్రేరణని అతని బాహువుల్లో చిక్కిన కుందేలు పిల్లల ఆమెని ఒడిసిపెట్టాడు అతను. అతని 2 చేతులకి ఆమె మొఖంలోకి తీసుకుని ప్రేరణ తేరుకుని అతన్ని దూరం జరిపేలోపే గాఢంగా అతని పెదవి ముద్రలు ఆమె పెదవి మీద వేశాడు ప్రజ్వల్. ఆ తర్వాత క్షణం అతన్ని వదిలించుకోవడం, నీకు కావలసిన ఫైన్ తీసుకుని బయటికి రమ్మని చెప్పిన ప్రేరణ రూమ్ బయటికి రావడం ఒకే క్షణంలో జరిగితే రూమ్లో ఉన్న రచనకి మాత్రం ఇంతగా ప్రజ్వల్తో నవ్వుతూ మాట్లాడుతున్న ప్రేరణను చూస్తుంటే ఆమెకి ఇక్కడ ఒంట్లో పూర్తిగా కాలిపోతుంది. పగ ప్రతీకారాలతో రగిలిపోతుంది ఆమె మనసు. ఎలాగైనా ఇద్దరిని వేరు చేసేయాలని గదిలో పచార్లు కొడుతుంటే అప్పుడే ఆమెకి జయదేవ్ నుంచి ఫోన్ వచ్చింది రచనకి. అతడు చెప్పిన పని చచ్చినట్టు చేయాల్సిన పనుంది ఆమెకి. ఓ రకంగా జయదేవ్ రచనని గుప్పెట్లో బంధించడానికే ఆమెతో ఇంటిమేట్ అయిపోయాడు. రచనకి అసలు ప్రేరణతో మాట్లాడాలని కొద్దిగా కూడా లేదు. కానీ తప్పదు, తను అనుకున్న పని అవ్వాలంటే తప్పదు. తప్పక ఇక ఆమె గది నుంచి బయటికి రాగానే ప్రేరణ ఎదురైంది. వెతకపోయే తీగ అచ్చం కాలికి దొరికినట్టు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్స్, కామెంట్స్, షేర్స్ అని పెంచండి. అస్సలు సరిపోవట్లేదు, చాలా తక్కువ ఉంది. నాకు తెలుసు నేను అప్డేట్స్ చిన్నగా ఇస్తున్నానని, కానీ నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. 19 నుంచి పెద్ద అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అప్పటిదాకా కాస్త అడ్జస్ట్ అవ్వండి బంగారాలు. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.